Dr. Rice sugar free diets. La 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 la. Dr. Rice diabetic rice తినండి. చేసి ఏదన్నా నలుగురి ప్రజల్లో ఏదన్నా ఒక టాపిక్ తీసుకొని దాని మీద అవగాహన కల్పించాలని మాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా చేసే పనికి కొంచెం భిన్నంగా బయటకు వచ్చి అందరిలో కలిసి చెప్పేలాగా ఉంటుంది. అయితే మా అదృష్టం కొద్దీ ఈరోజు పొగాకు నిషేధ దినంగా ప్రపంచం అంతా జరుపుకుంటున్నందుకు దాని గురించి 4 విషయాలు చెప్తామని అనుకున్నా. అయితే నేను చెప్పాలి నా మనసులో ఉండే అన్ని మా మహమ్మద్ సార్, మా ఎక్స్ఎస్సిఏ గారు, మా సిఏ గారు అందరూ చెప్పేశారు. వాటికి నేను ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తానండి. మా ఎక్స్ఎస్సిఏ గారు చెప్పినట్టు పొగాకు వాడడం వల్ల విపరీతమైన అనారోగ్యం, క్రానిక్ డిసీజెస్ లాగా వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు సార్. ఖర్చు అనేది తర్వాత వచ్చేది. ఒకప్పుడు ఈ పొగాకు వాడే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి టీవీలో. అందరి ఇళ్ళలో టీవీలు ఉంటాయి, అవునా? చెప్పండి నాతో. ఇది మాట్లాడుకునేది నేను చెప్తే మీరు వినడం కాదు, మీరు చెప్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ పొగాకు సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. వాటి ప్రోడక్ట్స్ ప్యాకింగ్ మీద కూడా ఏమీ ఉండేది కాదు. తర్వాత ఈ పొగాకు వలన జరిగే అనర్థాలని దృష్టిలో పెట్టుకొని ప్రపంచం మొత్తము వాటి వల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు వాటి ప్యాకింగ్ మీద వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముందు ఖర్చు అండి, అది చాలా పెద్ద ఖర్చు, కనపడదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు పెట్టెలు తాగుతూ ఉంటారు రోజు, కానీ ఒక బాక్స్ ఎంత అవుతుంది, దానివల్ల అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. అది వాడడం వల్ల మనం ఒకటి కొని తెచ్చుకుంటున్నాం, అనారోగ్యాన్ని ఒకదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పీకుతూ ఉంటారు, అవునా? ఇళ్లలో నడుస్తూ ఉంటాయి. ఇంకట్లా అది ఉత్తి తంబాకు మాత్రమే. ఒకప్పటి కాలంలో జనాలు ఎన్నేళ్ళు బతికేవాళ్ళు, 90 ఏళ్ళని 100 ఏళ్ళని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు 30-40 ఏళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో బాడీ ఈ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అంటారు దాన్ని, అది తగ్గిపోయింది. చిన్న వయసులో 30-40 ఏళ్ళ మధ్యలో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.